కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి మహబూబ్ పాషా అక్రమ వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారికి పర్మిషన్లు ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం, పింఛన్లు కల్పించడం పేరుతో గ్రామస్తుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల ఫిర్యాదుతో ఎంపీఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా పలువురు గ్రామస్తులు తమ వద్ద నుండి ₹1000 తీసుకున్నట్లు అధికారులకు వెల్లడించారు. అంతేకాకుండా గ్రామస్తులు కార్యదర్శికి లంచం ఇచ్చిన ఆధారాలను కూడా చూపించారు. ఫోన్పే ద్వారా చేసిన లావాదేవీలను, రసీదులను అధికారులకు సమర్పించినట్టు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను పై అధికారులకు నివేదించినట్లు ఎంపీఓ తెలిపారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత కార్యదర్శిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. బయట మా బావతోడు చూస్తే 5,000 ఇచ్చిన, 40,000 ఇచ్చిన. మొత్తం ఏ పేరు బాగుంటాడు? కర్నూలు ఉంటాడు, గోదంగడ్డ ఉంటాడు కదా, నాకు తెచ్చి ఇస్తాడు కదా అని ఇచ్చిన. ఇంటి నెంబర్ ఇస్తామని అట్లా అవుతుందా బాబు? నిన్ను మీ సేవా సెంటర్కి పెట్టిరు కూడా ఇన్కమ్ అట్లా నమ్మకం వాళ్ళే అంటే నమ్మకం చూసుకుంటుంది అంతా చూసుకుంటుంది కరెక్టే. కానీ ఎక్కడైనా మీ సేవా సెంటర్ కదా, ఏదైనా సర్టిఫికేట్ కావాలి. సార్ చేస్తుంది కదా అని ముంగట్టి నేను అమ్మిన తర్వాత మధ్యలో ఒక మా బావమరిది ఉంటాడు, అమ్మించి వాడు వీళ్ళ తరఫున కొనిచ్చినాడు. నా దగ్గరికి వచ్చి బావా నువ్వు ఎందుకు చేస్తలేవు అని చెప్పి నన్ను అడిగాడు. అడిగినప్పుడు గట్టెట్టు